జేడిఎస్ వీక్షకులారా, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యేసును దేవుడు అని వాదించే వారి వాదనలు వెర్రి వాదనలే. యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ మొత్తంలో ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా వ్రాసి ఉండని వ్యక్తిని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి? యేసుని దేవుడు అని ఆరాధించే దైవజనులు అనబడే వారి వాదనలు, వారి యొక్క బోధనలు ఎలా ఉన్నాయంటే, వారి యొక్క భక్తుల నమ్మకాలు ఎలా ఉన్నాయంటే, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిద్దామని పాస్టర్లు భక్తులు బయలుదేరారు. రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నారు గోల్కొండ ఎక్స్ప్రెస్కి. ఆ గోల్కొండ ఎక్స్ప్రెస్ వారిని విజయవాడకు తీసుకెళ్ళింది. వారు విజయవాడలో దిగారు. ట్రైన్ పేరు ఒకటే, డబ్బాలు అవే, సీట్లు అవే, కానీ వారు తీసుకున్నది విజయవాడ టికెట్. విజయవాడకి వెళ్ళిన పాస్టర్ల భక్తులు ఎన్నటికి వారు హైదరాబాదుకు చేరుకోలేరు, అక్కడ సువార్త ప్రకటించలేరు. పరలోక రాజ్యం, నిత్య నరకం, వీటినే ఊహించుకోండి.